ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మూలవాక్యం, దేవుని వాక్యంలో నుంచి మూలవాక్యంగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు మనం చూద్దాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఈ యొక్క గాడిదయు దానితోనున్న ఈ యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపెను. చూడండి నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని సంగమ, చదవబడినటువంటి వేద భాగంలో దేవుని యొక్క వాక్యమును ఈరోజు మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన స్వయంగా మనందరితో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరు ఇష్టపడుతూ ఉన్నారట? పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా స్వయంగా మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు అన్నమాట. గమనిస్తే ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో రాజు తన రాజనగరంలోనికి ఊరేగింపుగా వెళ్తున్నాడు అన్నమాట. ఈ మత్తయి సువార్త 21:2 నుంచి 3 వచనాలు మనం చూసాం. జకరియా గ్రంథం 9:9 కూడా ఒకంత మనం చూద్దాం. సియోను నివాసులారా, చూడండి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. అంటే రాజు తన రాజనగరంలోనికి ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఇది అహంభావము లేని సాధుశీలికి తగిన నగర ప్రవేశం అన్నమాట. ఎలాంటి అహంభావము లేకుండా ఒక సాత్వికుడిగా, ఒక దీనుడిగా, ఒక సామాన్యమైన మనిషిగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ నగర ప్రవేశం చేస్తున్నాడు. మనం చదివితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వాక్యాన్ని కూడా మనం చూద్దాం. 11:29 చూడండి, ఆయన ఎలాంటి వాడట? సాత్వికుడు. నేను చెప్పాను కదా, ఆయన సాధుశీలిగా తగిన నగర ప్రవేశం చేస్తున్నాడు అన్నమాట. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. చాలు. మనం గమనించామన్నమాట. ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా, సాత్వికుడిగా, దీన మనస్సు గలవాడిగా ఆ యెరూషలేము యొక్క రాజనగరంలోనికి ఒక సాధుశీలుగా ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రవేశం చేస్తున్నాడు. సియోని కుమారి అంటే జెరూషలేం. యేసు తన 2 శిష్యులను ఆ గ్రామమునకు పంపాడనమాట. యేసు తన 2 శిష్యులను ఆ గ్రామానికి పంపాడనమాట. ఏం జరుగుతుందో తెలిసి ఏం చెయ్యాలో అతి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వగలిగిన రాజును సేవించే అవకాశం, ఆధిక్యత క్రైస్తవులమైనటువంటి మనందరిదనమాట. నేను చెప్పింది మీకు అర్థం కాలేదనుకుంటాను. అర్థమైందా? ఏం జరుగుతున్నదో తెలిసి ఏం చెయ్యాలో అతి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వగలిగిన రాజును సేవించే అవకాశం, ఆధిక్యత మన క్రైస్తవులందరిదనమాట. వారు చేయవలసిందల్లా విధేయత చూపటమే. ఎవరు వాళ్ళు? శిష్యులు. మీ ఎదురుగానున్న గ్రామమునకు వెళ్ళండి. ఆనవాళ్ళు చెప్పాడు. అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఉంటాయి. వారి యజమానుడు మీరు వీటిని తీసుకువెళ్ళడానికి ఆయన పర్మిషన్ కూడా మీరు తీసుకొని జాగ్రత్తగా ఆయన వాటిని తోలి పెడతాడు. వాటిని తీసుకొని నా దగ్గరికి తీసుకొని రమ్మని ప్రభువు చెప్పారు. అంటే ఇక్కడ శిష్యులు ఏం చేశారంటే విధేయతను చూపించారు ప్రభువుకు. ఏం చూపించారండి? విధేయతను చూపించారు. గాడిద యజమాని, అలాగే గాడిద, ఇలా అందరూ విధేయత చూపించుట మనం ఆ లేఖన భాగంలో చూడగలం. ఎవరు చూపించారట? శిష్యులు, గాడిదల యజమాని, ఆఖరికి గాడిదలు కూడా ఏం చూపించాయట? విధేయత.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలా అందరూ విధేయత చూపించడం మనం చూడగలం. 2వ రాజుల గ్రంథంలో 9వ అధ్యాయం 13వ వచనములో చూపించిన సాదృశ్యం వలె వెంటనే వాళ్ళు వాళ్ళ వస్త్రాలను తీసి యేహూ క్రింద మెట్ల మీద వాటిని పరిచారనమాట. చూద్దాం అనమాట. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యం. అంతటా వారు అతి వేగముగా వస్త్రాలను మెట్ల మీద అతని ఏం ఊదారట? బాకా ఊదారన్నమాట. యెహూ రాజయ్యాడని తమ స్వరాలెత్తి గలమెత్తి ప్రకటించడం ప్రారంభించారు. పాత నిబంధన గ్రంథంలో యెహూ రాజయ్యాడని వారి బట్టలు విప్పి ఏం చేశారట? చూపించిన సాదృశ్యంగా వెనువెంటనే వాళ్ళందరూ కూడా వస్త్రాలను తీసి యెహూ క్రింద మెట్ల మీద పరిచారు. వాళ్ళ పొటేళ్ల కొమ్ములు బోర ఊది యేహూ రాజయ్యాడని ప్రకటించడం మొదలు పెట్టారన్నమాట. యేసుని గాడిద మీద ఎక్కించి చెట్ల కొమ్మలు నరికి తమ వస్త్రాలు రోడ్ల మీద పరిచి ఆ నగరమంతా తిప్పుతూ దావీదు కుమారునికి జయము అని వాళ్ళు స్తుతిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా స్తుతించారట? దావీదు కుమారునికి జయము అని వాళ్ళ స్వరాలెత్తి యెరూషలేము అంతా దద్దరిల్లేటట్లుగా వీధుల్లో జయ నినాదాలతో ప్రభువుకు స్వాగతం పలుకుతూ ఆ సంతోషంలో వారు ప్రభుని ఘనంగా స్తుతించారన్నమాట. అలాగే జయం, ఇది హీబ్రూ పదం అన్నమాట. జయం అనేది ఏంటిదట? హీబ్రూ పదం అన్నమాట. ఓసన్నా అనే హీబ్రూ పదం నుంచి తర్జుమా చేయబడింది. పూర్వదినాల్లో దీని అర్థం రక్షించు అని చేసే ప్రార్థన అన్నమాట. పూర్వదినాల్లో దీని అర్థం ఏంటంటే రక్షించు దేవా, రక్షకుడా అని చేసే ప్రార్థన అన్నమాట. ఇది కాలక్రమేణా అది స్తుతులను వెల్లడి చేసే మాటగా మారిపోయింది. కాలక్రమేణా అది స్తుతులను వెల్లడి చేసే మాటగా మారిందన్నమాట. ఇది రక్షించగలిగిన వాడు ఇక్కడే ఉన్నాడని సూచించే ఆయన్ని స్తుతించే పదం అన్నమాట. రక్షించగలిగిన వాడు ఇక్కడే ఉన్నాడని ఆయన్ని చూపించే పదం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు యేసుని అభిషక్తుడిగా, దేవుడిగా నియమించిన రాజుగా అంగీకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రార్థన చేయండి. ఇన్వర్టర్ తెచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? చెప్పండి అమ్మా. కొందరు యేసును అభిషక్తుడిగాను, దేవుడిగాను, నియమించిన రాజుగాను అంగీకరించేందుకు వాళ్ళు సిద్ధమై వచ్చారన్నమాట. ఈ మట్టల ఆదివారము ద్వారా, ఈ సందేశం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే విమోచన, విడుదల అనే అంశాన్ని ధ్యానిస్తూ ముందుకెళ్దాం. ఏ విధంగా? విమోచన, విడుదల అనే అంశాన్ని ఈ మట్టలాదివారం ద్వారా సందేశాన్ని మనం నేర్చుకుందాం. గాడిద తన కట్లు విప్పబడినట్లుగా యేసునే, అనగా గాడిద తన కట్లు విప్పబడుట వలన యేసునే తన మీద ఎక్కించుకొని మోసే గొప్ప ఘనతను పొందిందన్నమాట. కట్లు విప్పబడకపోతే అక్కడ పశుశాలలోనే అది ఉండేదన్నమాట. ఎప్పుడైతే యేసు శిష్యులకు ఆజ్ఞాపించాడో, ఎప్పుడైతే శిష్యులు యేసు మాటకు విధేయత చూపి ఆ గ్రామంలోకి వెళ్ళి అక్కడ యజమాని పర్మిషన్ తీసుకొని కట్టబడి ఉన్న గాడిదను తీసుకొని వచ్చారు. ఆ కట్లు విప్పబడినటువంటి గాడిద, దాని కట్లు విప్పబడటం వలన యేసునే తన మీద ఎక్కించుకొని మోసే ఘనతను అది పొందింది. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. యెరూషలేమునకు దూరంగా కట్టబడిన గాడిద విప్పబడిన తర్వాతే దేవుణ్ణి మోసుకొని ఆ తర్వాతనే ఆ మోస్తున్నప్పుడు ఘనతను గొప్పగా పొందగలిగింది. విప్పబడకపోతే స్వాతంత్రము, విమోచన ఎవరికి లేదన్నమాట. విప్పబడకపోతే స్వాతంత్రము, విమోచన ఎవరికీ లేదన్నమాట. ఒకరోజు సంసోను ఫిలిస్టీయుల యొక్క చేళ్ళన్ని తగలబెట్టాడని ఫిలిస్టీయులకు కడుపులో మండింది. వాళ్ళ నరాలు తెగిపోయాయి.
వాళ్ళ బీపీ దరిదాపు 500కి ఎక్కి ఇశ్రాయేలీల పెద్దల దగ్గరికి వచ్చి, అప్పుడు ఫిలిస్తీన్ల చేతుల్లో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చి, మీరు మాకు చేసిందేంటి? మా గోధుమ పంట చేలన్నీ కూడా తగలబెడతారన్నప్పుడు, మేము కాదు సంసోన్ అంటే, మీరు మమ్మల్ని ఏం చేయొద్దు బాబోయ్, ఆ సంసోన్ని నీకు మేము అప్పచెప్తామన్నారు. సంసోన్ దగ్గరికి వచ్చి, నిన్ను ఫిలిస్తీన్లకు అప్పచెప్తామన్నారు. అప్పచెప్తామంటే సంసోన్ ఒకటే ఒక కోరిక కోరాడు. ఏమనంటే, మీరు మాత్రం నా మీద పడి నన్ను చంపకండి అని అంటే, నిన్ను మేము అక్కడ ఒప్పందం చేసుకున్నారు, నీ మీద మేము పడం, నిన్ను చంపం, కానీ ఒక పని చేస్తాం, ఏంటంటే నీకు కట్లు కట్టి వాళ్ళకి అప్పగిస్తాం. అంటే వాళ్ళు కట్లు కట్టారు, స్వజనులే కట్టేశారని. ఆయన్ని ఏ కట్లతో కట్టేశారు? క్రొత్త తాళ్ళు తెప్పించి కట్టేశారట. ప్రాతవి కూడా కాదు, ప్రత్యేకమైన తాళ్ళు మార్కెట్లో అన్వేషణ చేసి తిరిగి ఆ కొట్టు ఈ కొట్టు తిరిగి ఏ తాడు ఎతుకుతారు చాలామంది? గట్టి తాడు. ఏం తాడు? నైలాన్ తాళ్ళు ఉంటాయా? ఏమన్నా ఉంటాయా? అవి కొబ్బరినాడు తాళ్ళు, ఇట్లా ఆ బ్రాండ్ ఎతికి తీసుకొచ్చి శాంసోన్ కట్టారు. కట్టిన తర్వాత శాంసోన్ యొక్క కట్లు అతడు మనసులో ప్రార్థన చేస్తుండగానే పై నుంచి అగ్ని శాంసోనులోనికి దిగి వచ్చిందట. ఆ అగ్ని ఆ కట్లన్నిటినీ కాల్చివేసిందట. కట్లు కాలిపోయాయి, కానీ శాంసోన్కి ఏం కాలేదు. నమ్మితే సప్పగా ఉండరండి, చప్పట్లు కొడతారు గట్టిగా. కట్లు విప్పబడిన తర్వాత శాంసోన్ ఏం చేశాడంటే, యేసుని పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము ద్వారా, ఇదిగో పచ్చి గాడిద దవడ ఎముక ద్వారా, ఇదిగో ఎంతమందిని హతం చేశాడట? 1000 మందిని హతమార్చాడు. అంటే కట్లు విప్పబడిన తర్వాత అభిషేకము రెట్టింపైంది. యేసుని పరిశుద్ధాత్మని తన హృదయములో మోస్తూ గొప్ప ఘనతను సంసోను పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే కట్లు విప్పబడకపోతే స్వాతంత్రము ఏ వ్యక్తికి కూడా విమోచన లేదండి. దేవుడు సంసోని కట్లు విప్పకపోతే అతడికి విడుదల లేదు, విమోచన లేదు. అతడి జీవితం అక్కడితో చరిత్ర అయిపోయేది. ఈరోజు ఎలాంటి కట్టుబాట్ల మధ్య నీవున్నా, ఈరోజు దేవుని పరిచర్యలో నిన్ను ఎదగకుండా నీ తల్లిదండ్రుల యొక్క కట్ల మధ్య నువ్వు కట్టబడి ఉన్నా, నీ భర్త కట్ల మధ్య నువ్వు కట్టబడి ఉన్నా, నీ భార్య కట్ల మధ్య నువ్వు కట్టబడి ఉన్నా, నీ బంధువుల ఆచారాల కట్ల మధ్య నువ్వు కట్టబడి ఉన్నా, ఈ లోక సంబంధమైన ఆచారాలను నీలో పెట్టుకొని నిన్ను నువ్వు పెనవేసుకొని కట్టేసుకొని ఉన్నా, లేకపోతే ఈ లోక సంబంధమైన కోరికలు ఇచ్చలు అనే కట్లతో నువ్వు కట్టబడి ఉంటే నీకు విమోచన లేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు పాదాల చెంత ఆయన అంగీకరించి ఆ కట్లు విప్పబడాలని ఆశపడతావో, ఆ కట్లు విప్పబడ్డప్పుడే నీకు నిజమైన క్రీస్తులో స్వాతంత్రం, ఇదిగో బలమైన విమోచన, విడుదల పొందుకునే ఇదిగో గొప్ప ఘనతను నువ్వు పొందుకోగలుగుతావు. క్రీస్తు కొరకు ఒక గొప్ప సాక్షిగా నిలబడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది క్రైస్తవులుగా పిలబడుతూనే రకరకాల కట్ల మధ్యలో కట్టేయబడి ఉన్నారు, బంధించబడి ఉన్నారు, చిక్కుకొని ఉన్నారు. అందుకనే యేసు ప్రభు ఉపమానం చెబుతూ రైతు తన పొలములో విత్తనములు విత్తే విత్తనాల గురించి చెప్తూ ఉన్నాడు. కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయట. ఆ ముళ్ళ పొదలు ఏం చేస్తున్నాయంటే ఆ విత్తనాలని, ఆ చెట్టుని ఏం చేస్తున్నాయట? ఎదగకుండా ప్రతిరోజు అణిచివేస్తున్నాయట. ఈరోజు క్రైస్తవుడుగా క్రీస్తు కొరకు ఎన్నిక చేయబడ్డ నువ్వు కూడా కొన్ని కట్టుబాట్ల మధ్య, అలాంటి ముళ్ళ పొదలనే కట్ల మధ్య నువ్వు నలిగిపోతూ అణిచివేయబడుతున్నావు. దేవుడు నీ పట్ల ఉద్దేశించి చేయించాలనుకున్నట్టు పనిని నువ్వు జరిగించలేకపోతున్నావు. ఇక్కడ కూర్చున్న అందరూ కూడా జాగ్రత్త, నువ్వు ముళ్ళ మధ్య నుంచి బయటికి రావాలి ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కట్ల నుంచి నువ్వు బయటికి రావాలి ఈరోజు. బయటికి తీసుకురా ప్రభు అని ప్రార్థించాలి, నువ్వు అర్జించాలి. నాకెందుకులే అని నువ్వు ఎన్నడూ కూడా ఆ అణిచివేయబడిన స్థితిలో ఉండడానికి వీల్లేదు. నువ్వు అణిచివేయబడిన కట్ల మధ్య ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. నీకు స్వాతంత్రం, విమోచన ఇవ్వాలని ప్రభు ఈ రాత్రి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మానవాళికి కూడా విమోచన
కలిగించాడు క్రీస్తు. గమనిస్తే మొదటిగా మనకు మరణము నుండి విడుదలిచ్చాడు. మరణ పాశములనే కట్లు సాతానుడు మనకు కట్టి ప్రతి మనుషుణ్ణి ఆ మరణ పాశాల చేత చంపి నరక కోపానికి పంపిస్తూ ఉన్నాడు. మనం గమనిస్తే ఆదిమ దంపతులైనటువంటి ఆదాము అవ్వలు ఆజ్ఞను మీరి పాపము చేసిన, అలాగే ఆ సంతానము మానవాళి, పాపం చేసిన తర్వాతే వచ్చిన సంతానమే మానవాళి, ప్రపంచములో ఉన్నటువంటి మనుషులందరూ. అందుకని మరణమే మన పితరులు మనకిచ్చిన స్వాస్థ్యం అన్నమాట. మనకి ఏ స్వాస్థ్యాన్ని ఇచ్చారట మన పితరులు? మరణం అనే స్వాస్థ్యాన్ని ఇచ్చారు. అందరికీ అర్థమవుతుంది కదా, వ్యర్థమవుతుందా చెప్పండి? అర్థమవుతుందా? ఏమన్నా నేను వెళ్ళిపోతున్నానా, ర్యాకెట్ లాగా వెళ్ళిపోతున్నానా? అర్థమవుతుందా? వెళ్ళిపోకపోతే సమయం సరిపోదు, చెప్పాలనుకున్నది చెప్పలేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ స్వాస్థ్యం ఇచ్చారట మనకు? మరణమనే మన పితరులు మనకిచ్చిన స్వాస్థ్యము. దానినే మనం అనుభవిస్తున్నాం అన్నమాట. ఆ మరణాన్ని అనుభవిస్తున్నాం. అందుకని ఆ మరణ పాశములు తెంచి మనకు విమోచన కలిగించడానికి ఇదిగో కడపడి ఆదాముగా వచ్చిన క్రీస్తు మరణమును జయించి తిరిగి లేచి మరణము నుండి మనల్ని విడిపించి మనల్ని తిరిగి జీవింపజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మితే యేసయ్యకు చప్పట్లు కొట్టండి. నాకొద్దు. మరణపు కట్లని తెంపివేసి మనల్ని క్రీస్తు రక్తములో విమోచించి మనల్ని, ఆయన మరణాన్ని జయించి నిరంతరము మనల్ని ఏం చేస్తున్నాడట? తిరిగి జీవింప చేస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, చూడండి, నేడు మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన, అంటే సాతానుని అనగా అవిధేయులైన అధిపతిని అనుసరించి మునుపు నడుచుకున్నారు. మనసు యొక్కయు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను మన యేసుక్రీస్తు కరుణ సంపన్నుడై ఉండి మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడట? బ్రతికించాడు. స్వాతంత్రాన్ని, విమోచనను మనకిచ్చాడు. కట్టబడిన గాడిదకి ఏం కలిగిందంట? విడుదల, విమోచన కలిగింది. యేసును మోసి ఘనతను పొందింది. మరి మీరు ఎవరిని మోస్తున్నారు ఇప్పుడు? దేన్ని మోస్తున్నారు? యేసుని హృదయంలో ఎత్తుకున్నారా? హృదయంలో స్థానం ఉందా? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2, మరణ బలము గలవాని నుండి విడుదల అవసరము. మరణ బలము గలవాని నుండి విడుదల మనకు అవసరం అన్నమాట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యాలు మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు
ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోక అధికారులు మన ప్రభు అయిన యేసును ఘోరమైన సిలువ వేసి ఉన్నామని తమలో తాము వారిలో వారు ఏం చేశారట? సంతోషపడ్డారు. యేసుని సిలువ వేశామని ఈ లోక అధికారులు ఘోరంగా హింసించాము, శిక్షించాము, సిలువ వేసి ఉన్నామని వారిలో వారు సంతోషపడ్డారు. సమాధికి ముద్ర వేసి కావలి ఉంచారన్నమాట. కానీ మరణపు ముళ్ళును విరిచి వేయగలిగిన సమర్థుడని వాళ్ళు ఏం చేశారంటే అంచనా వేయలేకపోయారట. మేము యేసుని బంధించగలిగాం, యేసుని హింసించగలిగాం, యేసుని సిలువ వేయగలిగాం, యేసుని సమాధిని చేశాం, ఆ సమాధికి ముద్ర వేశామని వారిలో వారు సంతోషపడుతూ ఆనందపడుతూ పార్టీ చేసుకుంటున్నారు. సమాధి బయట ఏం చేసుకుంటున్నారండి? పార్టీ చేసుకుంటున్నారు. అక్కడేమో పిలాతు గృహంలోనేమో అక్కడ సైనికులు యేసుకు విరోధంగా ఉండి యేసుని హింసించిన కొంతమంది సైనికులు అక్కడ పార్టీ చేసుకుంటున్నారు. ప్రధాన యాజకులేమో దేవాలయం దగ్గరికి వెళ్ళి చిరిగిపోయిన తెరను చూసి దుఃఖపడుతూ వేదన పడుతూ ఉన్నారు. 3 రకాల గుంపులు 3 విధాలుగా వారున్నారు. కానీ క్రీస్తుని వాళ్ళు తక్కువ అంచనా వేశారు. వాళ్ళకు తెలియదు, వాళ్ళు ఎరుగరు. క్రీస్తు శక్తిని వాళ్ళు అంచనా వేయలేకపోయారు. మరణపు ముళ్ళును ఆయన విరిచి వేయగలిగిన సమర్థుడని అంచనా వేయలేకపోయారన్నమాట. ఒక్కలన్నా ఆమె చెప్పలేదు. హల్లెలూయా. ఎట్టున్నారంటే ఎంతకైనా అరుసుకో చెప్పుకో నువ్వు అన్నట్టున్నారు చాలామంది. ప్రైజ్ ది లార్డ్. 4 గేదెలు ఇచ్చావు, స్తోత్రం ప్రభా. ఒక కథలన్నీ చెప్తాయి, నోరు గుడ్లప్పుడు దోమలు పోతాయి, నోరు మూసుకోమంటే చూస్తాం. వాక్యంలో లోతైనటువంటి విషయాలు తెలియజేస్తుంటే అయ్యేమో వాళ్ళు సాంతానుడు లోపలికి పోనీయట్లేదు చాలామందికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మామూలు విషయం అది. బంధించామనుకున్నారు, సిలువ వేసామనుకున్నారు, సమాధికి కూడా తాళాలు వేసి పడేసాం, రోమా చక్రవర్తి ఇంపీరియన్ ముద్ర వేసాం, ఇంకా ఎవడు కూడా పెద్ద పెద్ద గొలుసులు తెచ్చి కట్టేశాం, ఇంకా ఎవడు కూడా వీటిని తెంపలేడు, మా మధ్య నుంచి యేసు దేహాన్ని కూడా అపహరించలేరని పిచ్చి మొహములు తాత్కాలిక సంతోషాన్ని అనుభవిస్తున్నారు. కానీ మరణము ముళ్ళును విరచవేయగలిగిన సమర్థుడని ఆ అవివేకులు అంచనా వేయలేకపోయారు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం. ఆది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల ప్రేమ స్వరూపి అయిన ప్రభువును సిలువ వేయక పోయి యుందురు. 3, ధర్మ సంబంధమైన శాపము నుండి విడుదల అవసరం. ఏ సంబంధం నుంచి? ధర్మ సంబంధమైన శాపము నుండి విడుదల అవసరం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు మనం చూద్దాం. గలతీ 4 నుంచి 5 వచనాలు చూద్దాం. ఎల్లప్పుడూ మీరు ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తాను, ఆనందించండి. ఎక్కడ చదువుతున్నారు? చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి
మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయనో. ఆమేన్, హల్లెలూయా. ధర్మ సంబంధమైన శాపము నుండి మనల్ని ఏం చేశాడట? విడుదలను దయచేశాడు. అంటే విడుదల అవసరం. 4, దుర్నీతి నుండి విడుదల అవసరం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం. తీతు 2:14. దుర్నీతి నుండి విడుదల అవసరం. చూడండి, ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించను. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొని ఉన్నాడు ప్రభు. ఆమేన్. 5, బంధకముల నుండి విడుదల అవసరం. బంధకాల నుండి విడుదల, స్వాతంత్రం, విమోచన మనకు అవసరం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా బాధలను అనుభవించినప్పుడు వారు పెట్టిన మొరలను కృప కలిగినటువంటి దేవుడు ఆలకించి వారిని విడిపించుటకు మోషే గారిని పంపించాడండి. 430 సంవత్సరాలు బానిస సంఖ్యల మధ్య బంధకాలలో ఎన్నో బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అనుభవిస్తూనే నమ్ముకున్న దేవునికి విరామము లేకుండా, విసుగు చెందకుండా ప్రార్థన యందు పట్టుదల కలిగి ప్రార్థిస్తూ వచ్చారు. అందుకని కృప కలిగిన దేవుడు వారు పెట్టిన మొరలను విని వారిని జ్ఞాపకం చేసుకుని మోషేను పంపించాడు. అట్లాగే యూదా జనాంగం బెబ్లోను చెరలో నుండుటకు కొనిపోబడి 70 సంవత్సరముల తర్వాత వారిని బంధకముల నుండి ప్రభు విడిపించాడు. యూదా జనాంగాన్ని కూడా. ఎన్ని సంవత్సరాలు ఉన్నారట? 70 సంవత్సరాలు బాధలను అనుభవించారు బంధకాల్లో యూదా ప్రజలు. వారి మొరల్ని దేవుడు విని వారిని కూడా బంధకాల నుండి విడిపించి విమోచించాడన్నమాట. విమోచనకై మార్గాలు, దాంట్లో సబ్ పాయింట్లు. విమోచన కొరకై మార్గాలు, సబ్ పాయింట్లు. విమోచించగలిగిన వాడు దేవుడు ఒక్కడే, వేరే ఎవడు లేడు మనల్ని విమోచించేవాడు. విమోచించగలిగిన వాడు యేసుక్రీస్తు వారు ఒక్కడే. నిర్గమకాండం 3వ అధ్యాయం 8-9 వాక్యాలు. నిర్గమకాండం 3వ అధ్యాయం 8-9 వాక్యాలు. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, అమోరీయులకు, ఫేర్చీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఆమేన్. విమోచించగలిగిన వాడు ఎవరట? దేవుడు ఒక్కడే. విమోచించడానికి నేను దిగి వచ్చి ఉన్నానని ప్రభు సెలవిచ్చారు. విమోచించుటకు ఒక మధ్యవర్తి కావాలి. విమోచించడానికి ఒక మధ్యవర్తి కావాలి. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వాక్యం. నిర్గమకాండం 3:10. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యవర్తి అవసరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9-15 వాక్యాలు మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9-15 వాక్యాలు. ముళ్ళ పొద, మీరు నిజముగా ముళ్ళ పొదను మీరు రాజుగా నియమింపగోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించండి. 15 వచనం. 3:15. 9 అయిపోయింది. 15. 3వ అధ్యాయం న్యాయాధిపతులే. 3వ అధ్యాయం 15వ వచనం చదువు. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా
వారి కొరకు మధ్యవర్తి అవసరమై ఉన్నాడు. ఎవరు నియమించారట? దేవుడు నియమించాడు. ఇశ్రాయేలీల ప్రజల కొరకు రమ్ము, నా ప్రజల యొద్దకు నిన్ను పంపుతాను, వారిని విమోచించాలని మోషేకు పిలుపునిచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యం. మత్తయి సువార్త 1:21 చూద్దాం. ఆమె ఒక కుమారుని కనును, ఆయన ప్రజల నుండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏ పేరు పెట్టాలని చెప్పాడు? యేసు అని పేరు పెట్టుదురు అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వాక్యములో 6వ అధ్యాయం 14వ వాక్యం మనం చూస్తే, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీలను రక్షింపగలను అని దేవునికి మొర్ర పెట్టాడు. అమాలేకీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీలు విడిపించుటకు, విమోచించుటకు ఒక మధ్యవర్తి అవసరమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విమోచించుటకు ఎవరు అవసరమై ఉన్నారట? ఒక మధ్యవర్తి కావలను అని దేవుడు చెప్పారు. మనం చదవగలుగుతాం, నేను అనుకుంటాను గలతీ పత్రికలు అనుకుంటా. మన దేవునికి మనకు మధ్యవర్తిగా ఎవరున్నారట? క్రీస్తు యేసు ప్రభు అని పౌలు కూడా చెప్పాడనమాట. దేవునికి మనిషికి సమాధానం కలగజేయుటకు ఆయన మధ్యవర్తిత్వాన్ని వహించాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపిస్తును అనగా, క్రీస్తు మధ్యవర్తిగా ఈ లోకానికి దేవుడుగా ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విమోచించుటకు రక్తం అవసరము. విమోచనకు మార్గాలు. విమోచించుటకు ఏం అవసరమైందట? రక్తం అవసరం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వాక్యం. ఇశ్రాయేలీలు పస్కా పశువు రక్తమును తమ ఇంటి ద్వారము యొక్క కమ్మి మీద చిలకరించుట ద్వారా దేవుని ఆజ్ఞను నెరవేర్చారు గనక, ఆ నెరవేర్చబడిన ఆజ్ఞ ఏంటంటే, ఆ కమ్మి మీద చిలకరించుట, ఆ రక్తము చిలకరించుట ద్వారా దేవుని ఆజ్ఞను నెరవేర్చి మరణము నుండి వాళ్ళు తప్పించబడి ఉన్నారు. విమోచించుటకు రక్తము అవసరమైంది. దేవునికి స్తోత్రం. కొంచెం ఉజ్జీవంగా చెప్పండి అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పమంటే కొంతమందికి నోరు లేకదు, కానీ రాజకీయ అన్నలన్నీ వస్తే మాత్రం బలవంత కూడగొట్టుకొని 10 బజార్లకు వినబడేటట్టు డాష్ అన్నా డాష్ అన్నా డాష్ అన్నా అంటూ ఉంటారు. ఏంటండి? దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన గాడిద మీద యెరూషలేములోకి వెళ్తే వాళ్ళు ఎలా స్వరమెత్తి ఓసన్నా ఓసన్నా దావీదు కుమారునికి, గట్టిగా చెప్పండి అమ్మ మామగారు, మీకు ఒక దండం. దావీదు కుమారునికి, ప్రభు పేరట వచ్చువాడు, ప్రభు పేరట వచ్చువాడు ఓసన్నా సర్వోన్నతమైన స్థలములలో అదే జయము అని కేకలతో వాళ్ళు పలికారు. మనమైతే ఎవరి మీద గొడవ పెట్టుకుంటే కోపంతో 10 పదాలు వినపడేటట్టు ముత్తుకుంటారు. కానీ దేవుని కొరకు గొంతుని కూడా వాడలేకపోతే మన క్రైస్తవ జీవితం ఎందుకండి? క్రైస్తవ పగలు చెప్పాను, పాలకిల్లో జయనాదాలతో యెరూషలేములోనికి యేసు రాక జయనాదాలు, మందసము ఇశ్రాయేలీలోనికి దావీదు జయనాదాలు. అద్భుతమైన వర్తమానం. జయగీతాలు, కొమ్ములు బోరలు ఊదుతూ నాట్యమాడుతూ స్వాగతం పలికారు. అద్భుతంగా. మరి క్రైస్తవులైన మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడున్నాం? విమోచించుటకు రక్తం అవసరం అన్నమాట. వాళ్ళు దేవుని ఆజ్ఞను నెరవేర్చారు గనుక మరణము నుండి వాళ్ళు ఏం చేశారట? తప్పింపబడి ఉన్నారు.
మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన మన దేవుడైన యేసుక్రీస్తు పస్కా పశువుగా యేసే వధించబడిన ద్వారా, ఆ రక్తము ద్వారా మనం ఏం చేస్తామంటే విమోచించబడ్డాము, రక్షించబడి ఉన్నాము. అందుకనే పరిశుద్ధమైన దేవుని దేవాలయములో కూర్చొని ఆయన మనం ఆరాధించగలుగుతున్నాము. హల్లెలూయా. అందుకనే భక్తుడైన యేసుక్రీస్తు ప్రియ శిష్యుడు రాశాడు, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన రాశాడు. చదువుదాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. 1:7 తొందరగా చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. స్తోత్రం కలుగును గాక. విమోచించుటకు బాహువు అవసరం, అంటే ఒక శక్తి అవసరం. విమోచించుటకు బాహువు అవసరం అంటే శక్తి అవసరం అన్నమాట. ఉగ్రత నుండి తప్పించుకొనుటకు, విమోచింపబడుటకు యేసు యొక్క బాహువు అవసరము. విమోచించబడుటకు, ఉగ్రత నుండి తప్పించబడుటకు యేసు క్రీస్తు యొక్క బాహువు మనందరికీ కూడా అవసరమై ఉంది. నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వాక్యం, యెషయా గ్రంథం 51:5. నిర్గమకాండం 6:6. కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఇలాగూ చెప్పయ్యా, నేను యెహోవాను, నేను ఐగుప్తులో అర్థం కావట్లే మోయించు బరువుల క్రింద నుండి మిమ్ములను వెలుపలికి రప్పించి, వారి దాస్యత్యములో నుండి మిమ్మల్ని విడిపించి, చూడండి బాహువు, నా బాహువు చాపి గొప్ప తీర్పు తీర్చి మిమ్మల్ని విడిపించి నేను మిమ్మల్ని నాకు ప్రజలుగా చేసుకుంటాను. అంటే విమోచింపబడుటకు యేసుక్రీస్తు యొక్క బాహువు మనకు అవసరమైంది. అంటే ఆయన శక్తి మనకు అవసరమైంది. అందుకనే మేడగది మీద ఆయన చెప్పారు, ఇదిగో మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, పరుగులు తీయొద్దు, యెరూషలేములోనే మీరు కనిపెట్టుకొని ఉండండి. అంటే 10 దినాలు ప్రభు కొరకు, ఆయన బాహు కొరకు, పైనుంచి దిగి వచ్చే పరిశుద్ధాత్మ శక్తి కొరకు వాళ్ళు 10 దినాలు విరామము లేని ఉపవాస ప్రార్థనలు చేశారు. అందుకనే పైనుంచి శక్తి వచ్చింది. అంటే పరిచర్య చేయుటకు దైవ శక్తి, ఆయన బాహువు మనకు అవసరం. నెహెమ్యా గ్రంథం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఆయనకు ఎవరి బాహువు తోడుగా ఉందట, ఎవరి కరుణాస్తము తోడుగా ఉందని నెహెమ్యా పలుమార్లు చెప్పాడు. నా దేవుడైన కరుణాస్తము నాకు వెళ్ళిన ప్రతి చోటల తోడుగా ఉండి నన్ను నడిపించాడు, నన్ను బలపరిచాడు, నన్ను ధైర్యపరిచాడు, శత్రువుల నుంచి విడిపించాడు. ఈరోజు క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ శక్తి, ఆయన బాహువు నేటి క్రైస్తవ సమాజానికి అవసరమైంది. ఈరోజు పొందుకో ఆ బాహువు యొక్క శక్తి, ఈరోజు అనుభవించు ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఆ శక్తి కావాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. ఆ శక్తిని అనుభవించాలి అంటే సమర్పణ కావాలి. ఆ శక్తి కార్యాలు చూడాలంటే ప్రార్థనలో నలగాలి, వాక్యములో ఎదగాలి, సమర్పణలో జీవించాలి, పరిశుద్ధతలో నడిపించబడాలి. అప్పుడు ఒక నెహెమ్యా వలె, ఒక ఎస్తేరు వలె ఆ బాహు యొక్క శక్తి కార్యాలు కళ్ళ ఎదురుగా మనము చూడగలం. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 51:5. మనం నేను ఏర్పరచుకును, నేను కలగజేయు రక్షణ బయలుదేరుతుంది. నా బాహువులు జనములకు, చూడండి, నా బాహువులు జనములకు తీర్పు తీర్చును.
ఆ నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు. ప్రభుకు స్తోత్రం కలుగునా. నా బాహువును ఆశ్రయింతురు. ఈ రోజు వరకు యేసు బాహు ఆశ్రయించకుండా క్రైస్తవ్యంలో ఉంటే వ్యర్థమే. ఆయన బాహువును మనం ఏం చేయాలి? ఆశ్రయించాలి. బలమైన నా బాహువు చేతనే ఈ దేశములో నుండి వారిని నేను తీసుకొని వెళ్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకుంటున్నారండి యేసయ్య అంటే? యేసయ్య అంటే ఏమనుకుంటున్నారండి? ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన కార్యాలను గురించి మనం తెలుసుకుంటే మనం ఇంకా లోకంలో కలిసిపోలేము. ఆయన అసలు విడిచిపెట్టలేం. మనం ఒక ఏలియా వలె, ఒక పౌలు వలె తీర్మానాలు చేయగలుగుతాం. నీ కృప నాకు చాలనగలుగుతాం. నీ కొరకు బ్రతుకుట నీ కొరకే చావైతే లాభం అంటాం. ఒక పక్క వాడ బద్దలవుతున్న విశ్వాసము సన్నగిల్లకుండా మనం బ్రతకగలుగుతాం పౌలు వలె. ఆమేన్. వాడ బద్దలవుతే చెక్కతో ప్రాకగలిగాడు సముద్రంలో నుంచి. ఒక చెక్క మీద 100 మంది సైనికులను దాటించాడు ఆవలి వైపుకు. ఆమేన్. విశ్వాస వీరుడు చావడండి. ఆమేన్. విశ్వాసం ఉన్నాడు చావడు. చస్తాడనుకున్నారు, పాము గరిస్తే చచ్చాడా? ఏమగును అని గుడ్లప్పలిచ్చి చూశారు. ఏం పాపం చేశాడు? సముద్ర ప్రయాణం నుంచి, మరణం నుంచి తప్పించబడ్డప్పటికీ ఇక్కడ కూడా అతని పాపాన్ని నుంచి బట్టి అతడు శిక్షించబడుతున్నాడు అనుకున్నారు. కానీ ఏం కాలేదు. విశ్వాస వీరుడు చావడు. ఎందుకంటే దేవుని బాహువు సముద్రములో తోడుంది, అరణ్యములో దీపవాసములో కూడా తోడుగా ఉండి నడిపించింది. ప్రైజ్ ది లార్డ్. ఈ విమోచించడానికి ఒక దినం అవసరం. విమోచించడానికి ఒక రోజు అవసరం అన్నమాట. ఇశ్రాయేలీల ప్రజలు 450 సంవత్సరాలు గడిచిన తర్వాతే యెహోవా సేనలు ఐగుప్తులో నుండి బయలుదేరిపోయెను అని రాయబడి ఉంది. ఎన్ని సంవత్సరాలట? 450 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఒక డేట్ నియమించాడు దేవుడు. ఆ డేట్ ప్రకారమే యెహోవా సేనలన్నీ ఐగుప్తులో నుండి బయలుదేరిపోయాడు. ఆనాడే పస్కా వేగంగా భుజించవలసి వచ్చింది. అంటే 15th ఆఫ్ బిసేన్ అంటే ఇది దైవ నిర్ణయం. ఇది ఆదిలో అబ్రహామును పిలిచిన దినం అన్నమాట. దేవుడు బయలుపరిచాడు అబ్రహాముకు. ఆదికాండం 15:14 ప్రకారం అబ్రహాము దేవుని ప్రణాళిక ఎంత సుదీర్ఘమైందని దాన్ని తెలుసుకోగలిగి దేవుణ్ణి స్తుతించగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. మరి మన విషయమైతే ప్రతి వ్యక్తి కూడా రక్షణ, విమోచన గురించి ఒక దినమును ప్రతి వ్యక్తికి దేవుడు నిర్ణయించి పెట్టాడు. ప్రతి దినమును ఒక వ్యక్తికి నిర్ణయించి పెట్టాడు. సువార్త ప్రకటించడం మన బాధ్యత. వాడు రక్షించబడటం, వాడు మారటం, వాడు దేవునిలోనికి రావటం దేవుడు నియమించిన దినంలోనే వాడు వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని అంటే విమోచించడానికి ఒక దినము, ఒక రోజు అవసరమైంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని హెబ్రీ పత్రికలో 4:7 మనం చూద్దాం. మన విషయమైతే ప్రతి వ్యక్తి రక్షణ అంటే విమోచన గురించి ఒక దినము నిర్ణయించి పెట్టాడు దేవుడు. హెబ్రీ 4:7. ఎవరు లేవద్దు, కూర్చో. హెబ్రీ దొరకలేదా? 4:7. ఎందుకని అనుమానం ఉంది? గనుకను నేడే ఈ రోజే మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములలో కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము నేడు అని ఒక దినమును నిర్ణయించను.
ఆ ఆ ఆ చాలు, నేడే రక్షణ విమోచన గూర్చి అని ప్రతి వ్యక్తికి ఒక దినమును నిర్ణయించి పెట్టాడు. 2 కొరింథీ 6:2 ముగింపులోకి వద్దాం. 2 కొరింథీ 6:2 అనుకూల సమయమందు ప్రార్థన చేశాం. దేవుని సమయం ఒకటి ఉంది, ఆ దినం ఒకటి ఉంది, ఆశీర్వదించి విమోచించే దినం ఒకటి ఉంది. అనుకూల సమయమందు మనల్ని ఏం చేస్తాడట? నీ మొర్రను ఆలకించి ఉన్నాను, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుతున్నాడు కదా. ప్రియమైన సోదరి సోదరుడా, నీవు మరణము యొక్క బలము నుండి, ధర్మశాస్త్ర శాపము నుండి, దుర్నీతి నుండి, సాతాను బంధకముల నుండి విడుదల ఈ రోజున పొందుకోవాలి. ఈ రోజున నువ్వు విమోచించబడాలి. ఈ రోజున నువ్వు ఈ వాక్యం విన్న తర్వాత విడుదల పొందాలి. క్రీస్తుని నీ హృదయములో నువ్వు మోయాలి ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తుని నీ భుజాల మీద మోయాలి. ఆమేన్, హల్లెలూయా. అవునంటే మీరు దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఏంటండి? మోస్తానంటే దేవునికి స్తోత్రమే. ఇంకా లేదండి అని కాలాన్ని దాటేస్తానంటే నిన్ను నీవు ఏం చేయాలంటే దేవునికి ఈరోజు అప్పగించుకోవాలి. క్రైస్తలా అప్పగించుకోకపోతే లోకంలో ఈ లోకాధికారి ఏం చేస్తాడు? చిత్రహింసలు పెట్టి నిన్ను కుచ్చేస్తూ ఉంటాడు. ఎందుకనగా నీవు నేను విడిపించుకోవాలి, విడిపించబడాలనేది దేవుని చిత్తమై ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే విమోచించబడిన ఇశ్రాయేలీల వలె మనం ఏం చేయాలంటే ఎర్ర సముద్రాన్ని దాటి దేవుడు సూచించినటువంటి ఆ కణాన్ని చేరడానికి ఎర్ర సముద్రాలు దాటాలి. ఎర్ర సముద్రాన్ని దాటి యోర్దాను దాటి వాగ్దాన దేశమైనటువంటి కణాన్ని మనము చేరుకోవాలి. విమోచించబడినటువంటి మనము, హల్లెలూయా, విమోచించబడినటువంటి గాడిద వలె ప్రభువుని కలిగి యెరూషలేమునికి చేరుకోవాలి. అలా చేరాలి అంటే ప్రభు సహాయం మనకు కావాలి. ప్రభు సహాయం ఉంటేనే ఎక్కడికైనా గమ్యానికి మనము చేరుకోగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పానండి? ఎన్ని విషయాలు చెప్పాను కుమారత్న? ఎన్ని విషయాలు చెప్పాను? మొదటిది ఏంటిది? మొదటి లెక్క ఏంటిదట? చెప్పండి. మొదటిది ఏంటిది? 2 వింటే సరిపోదు, విను మాతృవారం ఉండొద్దు, అన్నీ గుర్తుపెట్టుకోవాలి వాక్యం. మొదటిది ఏంటిది? మరణము నుండి విడుదల. 2 మరణ బలము గల వాని నుండి విడుదల అవసరం నీకు నాకు. ఆల్రెడీ మనం విమోచించబడ్డాం. 3 ధర్మ సంబంధమైన శాపముల నుండి విడుదల. 3 దుర్నీతి నుండి విడుదల అవసరం. 5 బంధకముల నుండి అవసరం. సబ్ పాయింట్లు: ఏ విమోచించబడుటకు విమోచించగలిగిన వాడు దేవుడే. బి విమోచించుటకు ఒక మధ్యవర్తి కావాలి. సి విమోచించుటకు రక్తం అవసరం. అది ఎవరి రక్తం అవసరం? ఈ ప్రపంచ మానవాళికి యేసు రక్తమే అవసరమై ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆవు మూత్రం కాదు, అర్థమవుతుందా? ఆవు మూత్రం కాదు, ఆవు పేడ కాదు. యేసు రక్తం ప్రతి పాపము నుండి విడుదల కలగజేస్తుంది. తర్వాత డి విమోచించుటకు బాహు. బిడిగిలు బిగించి చెప్పండి. దేవుని బాహు అనండి. గట్టిగా చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. దేవుని బాహువు అవసరం. ఆమేన్. ఈ ఒక దినం ఆయన మారట్లేదు, నా కొడుకు మారట్లేడు, నా భార్య మారట్లేదు, మా నాన్న మారట్లేదు. ఇలాంటి సనుగుళ్ళు మానేసి, సంశయాలు మానేసి, వాళ్ళ కొరకు నిర్ణయించిన దినం కొరకు గలమెత్తి సమర్పణ కలిగిన ఉపవాస ప్రార్థనలు చేపట్టాలి. విసుగు చెందక ప్రార్థించాలి. అంటే ఒక దినము అవసరమైంది. దేవుడి మాటలు దీవించి
మనందరి హృదయంలో పదిలపరచును గాక. వచ్చే వారం అందరిని అడుగుతాయి పాయింట్లన్నీ, సబ్ పాయింట్లు ఎన్నో, మెయిన్ పాయింట్లు ఎన్నో అడుగుతా, అందరు చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తల్లు వంచి కళ్ళు మూసుకొని. మన మధ్యలో ఉన్నటువంటి మరి యోనా అన్న ప్రార్థన చేస్తాడు. స్తోత్రం. పరిశుద్ధుడా